Diabetic Day. November 14th every year is World Diabetic Day. సో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్, చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఇది ఆల్మోస్ట్ ఒక 10 times పెరిగింది లాస్ట్ 25 yearsలో. అండ్ ఇట్ హెస్ బికమ్ అన్ ఎపిడమిక్ అండ్ ఇండియా ఈజ్ ది గ్లోబల్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ అటాక్స్. సో డయాబెటీస్ గురించి మనకి కరెక్ట్ అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇవాళ నాతో డాక్టర్ పద్మనాభ వర్మ ఉన్నారు, ఎండోక్రైనాలజిస్ట్. ఆయన ఎండోక్రైనాలజీ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ వేర్ మన డిఫరెంట్ ఆర్గన్స్ని కంట్రోల్ చేయడానికి వేరే చోట నుంచి సబ్స్టెన్సెస్ సెక్రీట్ చేసి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళి అక్కడ పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెత్తా ఉన్నప్పుడు హార్ట్ రేట్ పెరగాలి. సో బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా నర్వ్స్ హార్ట్కి వెళ్ళి అక్కడ గుండె కొట్టుకునే వేగం పెంచుతాయి. అలాగే ఇక్కడ మనకి ఎడ్రినల్ గ్లాండ్స్ అవి కూడా సబ్స్టెన్సెస్ క్రియేట్ చేసి అది బ్లడ్ స్ట్రీమ్లోకి వదులుతాయి. ఆ సబ్స్టెన్సెస్ వెళ్ళి హార్ట్ మీద పనిచేసి హార్ట్ వేగంగా కొట్టుకునేటట్టు పనిచేస్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఈజ్ ప్యాంక్రియస్. సో అక్కడి నుంచి ఇన్సులిన్ అనేది తయారయ్యి అది గ్లూకోజ్ కంట్రోలే కాకుండా చాలా పనులు చేస్తుంది బాడీలో. అది డెఫిషియన్సీ అవ్వటం, లేకపోతే ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయలేకపోవటం, ఆ కండిషన్స్ని డయాబెటీస్ అంటారు. సో పద్మనాభవర్మ గారు, ఈ 14th వరల్డ్ డయాబెటీస్ డే అని ఎందుకు అంటున్నారు? సో అది జనరల్గా బ్యాంటింగ్ అని, ప్రొఫెసర్ బ్యాంటింగ్, ఆయన బర్త్ యానివర్సరీ November 14th అండి. బికాస్ ఆయన అందరికీ తెలుసు, ఆయన ఇన్సులిన్ డిస్కవరీలో కీ పర్సన్ అనమాట. సో ఇన్సులిన్ డిస్కవరీ అయ్యి రీసెంట్గానే మనకి 100 years కంప్లీట్ అయింది. సో ఆయన్ని రిమెంబర్ చేసుకుంటూ ఆయన బర్త్ యానివర్సరీని November 14th వరల్డ్ డయాబెటీస్ డేగా అబ్జర్వ్ చేస్తారన్నమాట. సో డయాబెటీస్ అంటే ఏంటి? చాలామందికి డయాబెటీస్ అంటే షుగరేను, షుగర్ కంట్రోల్ చేస్తే డయాబెటీస్ లేనట్టే ఆల్మోస్ట్. ఇంకొకటి షుగర్ కంట్రోల్ అంటే ఏంటో కూడా ప్రాపర్ అవగాహన ఉండదు, ఒక్కొక్కరికి ఒక లెవెల్స్ ఉంటాయి. సో అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి? ఈ కట్ ఆఫ్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ తిన్న తర్వాత లేకపోతే గ్లూకోజ్ తీసుకున్న తర్వాత ఎంత, HbA1c అనేది యావరేజ్ షుగర్ అయితే ఎంత, ఇది డయాబెటీస్ అని ఎందుకు చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంది. బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు 150/90, 150, 100, 160, 100 ఉన్నది నార్మల్ అనేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల, అప్పుడు అంత మంచి ట్రీట్మెంట్ లేవు కానీ ఆయనకి ఇవ్వాల. అది గ్రాడ్యువల్లీ తగ్గి 140, 90కి వచ్చింది. ఇప్పుడు 120, 80, 120, 80 కన్నా ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్, అది బీపీ అనే వ్యాధి ఉన్నట్టు. అలాగే షుగర్కి కట్ ఆఫ్ పాయింట్స్ ఎందుకు పెట్టారు? అసలు డయాబెటీస్ అంటే ఏంటి? సో డయాబెటీస్ అంటే మనకి తెలుగులో మధుమేహం అంటారు కదా. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మనం దాన్ని డయాబెటీస్ అంటాం. సో ఉండాల్సింది ఎంత ఉండాలి? సార్ అడిగినట్టు అసలు ఫాస్టింగ్ ఇంతే ఎందుకు ఉండాలి, తిన్న తర్వాత పర్టికులర్ లెవెల్ ఎందుకు ఉండాలి, ఎలా డిసైడ్ చేస్తామంటే, వాళ్ళు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ని, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి కదా. 100 బిలో ఉన్న వాళ్ళని, 100 to 125 ఉన్న వాళ్ళని, 125 అబోవ్ ఉన్న వాళ్ళని, అలాగ మనకి వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరికైతే కాంప్లికేషన్స్, అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం, అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ, అంటే కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం, ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ డయాబెటిక్ రెటినోపతి. అంటే మనకి కళ్ళలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది యూజువల్గా రెటినోపతి అంటాం. సో ఈ కాంప్లికేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అంటే, ఎవరికైతే షుగర్ బియాండ్ ఈ పాయింట్ ఉంది, ఫాస్టింగ్ షుగర్ బియాండ్ 126 ఉన్న తర్వాత వాళ్ళకి లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే ఈ మైక్రోవాస్కులర్, ఈ డయాబెటిక్ రెటినోపతి కాంప్లికేషన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ 126ని డిసైడ్ చేశారు. అంటే 126 ఎందుకు, 120 అవ్వచ్చు కదా, 100 అవ్వచ్చు కదా, లేకపోతే 150 అవ్వచ్చు కదా, 126 కన్నా ఎక్కువ దాటితే డయాబెటీస్ ఉన్నట్టు. సో అలాగే తిన్న తర్వాత షుగర్స్ మోర్ దెన్ 200 కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. అండ్ అలాగే 3 months యావరేజ్ షుగర్, HbA1c అంటాం, HbA1c 6.5 కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. కానీ ఇక్కడ ఈ మూడిట్లో, అంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్, HbA1c, ఈ మూడిట్లో 2 అయితే అబ్నార్మల్గా ఉండాలి. ఏదో ఒకటి ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉండి PPBS అంటే తిన్న తర్వాత కానీ HbA1c కానీ నార్మల్గా ఉంటే దాని డయాబెటీస్ అను.
ఈ మూడిట్లో 2 కానీ ఉంటే కనుక దాన్ని డయాబెటీస్ అంటారు. ఏదో ఒకటే అబ్నార్మల్గా ఉంటే దాన్ని మళ్ళీ మనం ఫాలో అప్ చేసి అది నార్మల్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఆ కట్ ఆఫ్స్ ఎలా డిసైడ్ చేశారంటే మనకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ మీరు చెప్పినట్టు హైపర్ టెన్షన్ కూడా ఐ థింక్ ఇదివరకు 150 160 అనుకుని వాళ్ళని అలాగే ట్రీట్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ వచ్చి ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ కట్ ఆఫ్ రివైజ్ చేసి ఈవెన్ ఆ స్ప్రింట్ రైల్లో కూడా మనకి బీపీ నార్మల్గా ఉన్న వాళ్ళకంటే ఈవెన్ 130/80 ఉన్న వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ రిస్క్ ఉందని చెప్పి నార్మల్ 120/80 అన్నారు. అలాగే షుగర్ కూడా మనకి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అంటే బియాండ్ 126 బియాండ్ 200 లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కట్ ఆఫ్స్ని అక్కడ ఫిక్స్ చేశారన్నమాట. సో డాక్టర్ పద్మనాభ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పారు. ఏంటంటే డయాబెటీస్ అనే డెఫినేషనే దాని కాంప్లికేషన్స్ బట్టి ఇస్తున్నారు. సో వీఆర్ డయాబెటీస్ అంటే ఉట్టి షుగర్ గురించి కాదు, వీఆర్ వరీడ్ అబౌట్ దాని మూలాన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని. ఈ కాంప్లికేషన్స్ 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటో మైక్రోవాస్కులేచర్ అంటే రక్తనాళాలు, చిన్న రక్తనాళాల లోపల బ్లాక్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే కంటి ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. అలాగే మ్యాక్రోవాస్కులర్ అన్నారు అంటే కొంచెం పెద్ద రక్తనాళాలలో ప్రాబ్లమ్స్ రావడం. ఈ మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, అలాగే వేరే రక్తనాళాలు చెట్టం, కాళ్ళకి రక్తనాళాలు బ్లాక్ అయ్యి కాళ్ళు కొంతమందికి యాంపిటేట్ చేయటం, ఇదంతా. సో మైక్రో అంటే చిన్న రక్తనాళాలు, కొంచెం పెద్ద రక్తనాళాల లోపల కాంప్లికేషన్ డివైడ్ చేశారు. మీరు చెప్పిన దాని ప్రకారం డయాబెటీస్ డెఫినేషన్ చిన్న రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఏ లెవెల్ నుంచి దానికన్నా తగ్గిస్తే ప్రాబ్లమ్స్ రావో, దానికన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ కట్ ఆఫ్ పెట్టి అది డయాబెటీస్ అని డిఫైన్ చేశారు. కానీ యాక్చువల్లీ నేను కార్డియాలజిస్ట్ని, హార్ట్ అటాక్స్ అనేవి చాలా తక్కువ రేంజ్ నుంచినే పెరగడం మొదలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బ్లడ్ ప్రెషర్ ఎలాగే తీసుకున్నాం. బ్లడ్ ప్రెషర్ 110/75 నుంచి ప్రతి 20/10 పెరిగినప్పుడు హార్ట్ అటాక్స్ డబుల్ అయిపోతాయి. సో మరి ఎందుకు 140/90 పెట్టారు, 130/80 పెట్టారు, ఇప్పుడు 120/80 పెట్టారంటే ఇట్ హ్యాస్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం వరల్డ్లో ఆల్మోస్ట్ 1/3 సగం పాపులేషన్కి హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉన్నట్టే. సో దానికి కూడా జాగ్రత్తగా ఆలోచించి డెఫినేషన్స్ పెడతారు. డయాబెటీస్లో ఇంపార్టెంట్ థింగ్ టు రియలైజ్ ఇస్ ఇప్పుడు ఉన్న రేంజెస్ ఏవైతే పెట్టారో అవి కంటి కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, నరాల డ్యామేజ్ అవ్వకుండా ఆ షుగర్ లెవెల్స్ పెట్టారు. కానీ అవి హార్ట్ స్ట్రోక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి, రక్తనాళాలకు సంబంధించింది కాదు, అవి ఇంకా ముందే మొదలైపోతాయి. సో ప్రీ డయాబెటీస్ అంటారు, అదేంటో చెప్తారా? సో ప్రీ డయాబెటీస్ అంటే ఈవెన్ మనకి డయాబెటీస్ కన్నా వచ్చే ముందు స్టేజ్. అంటే మనకి ఫాస్టింగ్ షుగర్, నేను ఇందాక డయాబెటీస్ అంటే మోర్ దాన్ 126 అన్నాను కదా. సో 100 to 125 ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు. అలాగే తిన్న తర్వాత షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ మనకి 140 to 200 మధ్యలో ఉంటే కనుక దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అలాగే HbA1c 3 months యావరేజ్ షుగర్ తీసుకుంటే కనుక మనకి 5.8 నుంచి 6.5 లోపు ఉంటే మనకి ప్రీ డయాబెటీస్ అంటారు. ఇందులో కూడా మనకి 3 2 అయితే అబ్నార్మల్గా ఉండాలి. మీరు అన్నట్టు ప్రీ డయాబెటీస్ ఇప్పుడు ఈవెన్ ప్రీ డయాబెటీస్ కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఆర్ ఇఫ్ నాట్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అక్కడి నుంచి కూడా మనం అలర్ట్ చేయాలి పేషెంట్స్ని. జస్ట్ నాకు ప్రీ డయాబెటీసే ఉంది, ఫ్యూచర్లో నేను డయాబెటీస్ అవ్వను, లేకపోతే ప్రస్తుతానికి పర్లేదు అనుకోవడానికి లేదు. ఈవెన్ ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలామందికి మీరు చూసుంటారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా రావడము, కొలెస్ట్రాల్ ఇష్యూస్ రావడము, అండ్ అదర్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఈవెన్ రెటినోపతి కూడా ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి విజిబుల్ అయ్యేసరికి మనకు చాలా టైం పట్టచ్చు. అండ్ చాలామంది అనుకుంటారు కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ క్రియాటినిన్ చేసి నార్మల్గా ఉంటే మనకి యాక్చువల్గా అది ప్రాబ్లం లేనట్టు అని. బట్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచి కూడా కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది మనం కామన్గా మెజర్ చేయం కాబట్టి ఆ కాంప్లికేషన్ మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు. బట్ ఆ కిడ్నీ డిసీజ్ అనేది ఎర్లీ స్టేజెస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి తోడు అన్కంట్రోల్ బీపీ ఉండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేక, ఒబేసిటీ, స్మోకింగ్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అయ్యాయి అనుకోండి, ఈవెన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచే మనకి కిడ్నీ కాంప్లికేషన్స్ కానీ, నర్వ్ కాంప్లికేషన్స్ కానీ, రెటినోపతి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే డయాబెటీస్కి చాలా కోమార్బిడిటీస్ ఉంటాయి అని. అంటే ఉట్టి డయాబెటీసే ఉండదు, డయాబెటీస్తో పాటు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఎంతో కొంత కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి, ఎంతో కొంత హార్ట్ మసిల్ ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి ఒబిసిటీ అంటే బరువు ఎక్కువ ఉంటారు, లేకపోతే అట్లీస్ట్ సెంట్రల్ ఒబిసిటీ, ఇండియాలో స్పెషల్లీ బరువు ఎక్కువ లేకపోయినా పొట్ట భాగం లోపల కొవ్వేరు కొప్పుకోవటం, ఆ టైప్ సెంట్రల్ ఒబిసిటీ అంటారు, అది ఉంటుంది.
సో చాలా చాలా కాంప్లికేషన్స్ ఆల్రెడీ డయాబెటీస్తో పాటే ఉద్భవిస్తాయి. సో ఇది చాలా పిక్యులియర్, ఎందుకంటే చాలా సంవత్సరాలు మాకు కూడా యాజ్ డాక్టర్స్ అర్థమయ్యేది కాదు. ఒక పర్సన్ బాగుండే ఆయనకి సడన్లీ హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే అప్పుడే డయాబెటీస్ ఉందని తెలుస్తుంది, ముందు అసలు లేదు ఆయనకి. నిజంగానే ఆయన ఒక 3 నెలల క్రితం చెక్ చేసుకున్న బార్డర్ లైన్లో ఉంది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళకి బార్డర్ లైన్లో ఉంటుంది, అదొక ప్రాబ్లం. అప్పుడు వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత కొంచెం కిడ్నీ ప్రాబ్లం మొదలవుతుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత లివర్ ప్రాబ్లం మొదలవుతుంది. ఈ మధ్య కొత్తగా డయాబెటీస్ సీమ్స్ టు బి డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ లివర్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత రాత్రిపూట కాళ్ళు జిమ్ అంటాం, నరాల ప్రాబ్లము, లేకపోతే కాళ్ళు సెన్సేషన్ లేకపోవడం, కంటి ప్రాబ్లములు. అప్పుడు మాకు అనిపిస్తుంది ఒక మనిషికి ఇన్ని వ్యాధులు సడన్లీ ఎక్కడి నుంచి వచ్చి పడినాయి అని. సో ఇదంతా మోస్ట్ ప్రాబ్లీ ఒకటే ప్రాబ్లం, ఒక చోటు నుంచి. రూట్ కాజ్ ఇస్ సమ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం విచ్ ఈస్ కాజింగ్ ఇనీషియలీ ఒక ప్రీ డయాబెటిక్, ప్రీ హైపర్టెన్సివ్, అంటే బ్లడ్ ప్రెషరు, షుగరు పెరగటం లాగా మేనిఫెస్ట్ చేస్తుంది అది. దెన్ ఇట్ ఈస్ లేటర్ ప్రొడ్యూసింగ్ ఈ చాలా చాలా డిసీజెస్. సో దీనిలో మీరు ఇందాక ప్రీ డయాబెటీస్ అన్నారు, ఇంపేర్డ్ ఫాస్టింగ్ షుగర్, అలాగే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. ఇవేంటి? ఈ రెండు సేమే సార్. ఇందాక నేను చెప్పిన కట్ ఆఫ్స్. ఇంపైర్డ్ ఫాస్టింగ్ షుగర్ అంటే 100 నుంచి 125. ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే తిన్న తర్వాత షుగర్స్. ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని ఎందుకన్నారంటే అప్పుడు ఇదివరకు మనము కన్వెన్షనల్గా 75 grams గ్లూకోజ్ ఇచ్చి చెక్ చేసేవాళ్ళం షుగర్స్ని 2 hours తర్వాత. బట్ ఇప్పుడు గైడ్లైన్స్లో పోస్ట్ ప్రాండిల్ చేస్తే చాలు, గ్లూకోజ్ ఇచ్చి ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఈ కట్ ఆఫ్స్ ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అన్న నేను ఇందాక చెప్పిన ప్రీ డయాబెటీస్ కట్ ఆఫ్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. సో ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా ఎక్కువ, 100 to 125 మధ్య. అలాగే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే 140 to 200. 140 to 200. సో ముందు ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ లోనే మళ్ళీ ఈ 2 రకాలుగా డివైడ్ చేశారు ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్. కానీ బేసికలీ డయాబెటీస్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అని. డయాబెటీస్ కంట్రోల్కి మనం పూర్వం ఎలా ఉండేదంటే ఉట్టి యూరిన్ షుగర్ చూసుకునేవాడు. యూరిన్లో షుగర్ ఉందా లేదా, యూరిన్లో షుగర్ లేకపోతే ఓకే. దాని తర్వాత ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండిల్, డిన్నర్ ముందు షుగర్, అలా మల్టిపుల్ టైమ్స్ చూడటం మొదలుపెట్టారు. దాని తర్వాత 3 నెలల యావరేజ్ షుగర్ HbA1c చూడటం మొదలుపెట్టారు. ఈ మధ్య కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ CGM అనేది చూస్తున్నారు. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్లో నార్మల్లీ మనం తిన్న తర్వాత బాడీ ఇమీడియట్లీ అది సెన్స్ చేసి షుగర్ పెరగానే ఇన్సులిన్ సెక్రీట్ చేయటం, అది డైనమిక్గా దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు కొంతమందికి ఫాస్టింగ్ షుగర్ బాగుండొచ్చు, పోస్ట్ ప్రాండిల్ బాగుండొచ్చు, యావరేజ్ షుగర్ బాగుండొచ్చు, కానీ మధ్యలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ మూలాన బాడీకి డ్యామేజ్ జరగవచ్చు. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ గ్లూకోజ్ కంట్రోల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి అంటే గ్లూకోజ్కిను ఈ వ్యాధులకి సంబంధం ఏంటి, లేకపోతే ఏమైనా ఇన్సులిన్ కూడా ప్రాబ్లం ఉందా అక్కడ? సో గ్లూకోజ్ మన బాడీలో సార్ రైట్గా పాయింట్అవుట్ చేసినట్టు చాలామందికి HbA1c ఈవెన్ 6.5 to 7% ఉంటుంది. అండ్ బ్లడ్ షుగర్స్ ఫాస్టింగ్ PPBS చెక్ చేసుకుంటే కంట్రోల్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టార్గెట్ ఏంటి, ఇదివరకు మనం ఫాస్టింగ్ PPBS HbA1c కంట్రోల్గా ఉంటే బాగానే ఉండేది అనేవాళ్ళం. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంకొక మెజర్ ఏంటి అంటే గ్లైసీమిక్ వేరియబిలిటీ. అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ 24 hours ఎంత ఫ్లక్చువేషన్స్లో ఉంటుంది. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే బ్లడ్ షుగర్ రైజ్ అయినప్పుడల్లా మన బాడీలో ఆ హై గ్లూకోజ్ నుంచి కొన్ని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం, అంటే మనకి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే మెడికల్ టెర్మినాలజీ చెప్తే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే బ్లడ్ షుగర్ పెరగగానే ఈ హై గ్లూకోజ్ వెళ్ళి కొన్ని మన బాడీలో సెల్స్ని అటాచ్ చేసి వాటిని మైక్రో సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మీకు ఓవరాల్ యావరేజ్ షుగర్ నార్మల్గా ఉండొచ్చు, ఫాస్టింగ్ షుగర్ నార్మల్గా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు సపోజ్ ఒక స్వీట్ తిన్నారు, సడన్గా ఆ రోజు షుగర్ 250కి వెళ్ళింది, ఆ పెరిగినప్పుడు సడన్ స్పైక్ వచ్చినప్పుడు కూడా హై షుగర్స్ వల్ల మనకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. అలాగే మనం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో ఒకసారి తిని ఒకసారి తినకుండా, ఒకసారి స్వీట్స్ తిని అలా తిన్నప్పుడల్లా షుగర్స్ పెరుగుతాయి కదా, దానివల్ల ప్రతిసారి కూడా మనకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనకి ఆ గ్లైసిమిక్ వేరియబిలిటీ ఎలా తెలుస్తుంది, 24 hours మనం గుచ్చుకుని చెక్ చేసుకోలేము కాబట్టి అక్కడ CGM అనేది వచ్చింది.
ఆ సీజిఎంలో కూడా మనకి మెట్రిక్స్ ఉంటాయి, అంటే టైమ్ ఇన్ రేంజ్ అంటారు, TIR. టైమ్ ఇన్ రేంజ్ అంటే మనకి వాళ్ళు ఫిక్స్ చేసింది 70 to 180 అనేది టైమ్ ఇన్ రేంజ్. టైమ్ ఇన్ రేంజ్ అంటే మనకి నార్మల్ రేంజ్లో ఎంతసేపు 24 అవర్స్లో ఎంతసేపు ఆ టైమ్ ఇన్ రేంజ్ మెయింటైన్ అవుతుంది అంటే 70 to 180, ఇంక్లూడింగ్ మనం తినకముందు, తిన్న తర్వాత, మధ్యాహ్నం, రాత్రి, పడుకునే ముందు, ఇదంతా కూడా. ఆ టైమ్ ఇన్ రేంజ్ అంటే 70 to 180 లోపు మన బాడీ 70% ఆఫ్ ది టైం స్పెండ్ చేయాలి. అంటే మనం మొత్తం 24 అవర్స్ రీడింగ్స్ తీసుకుంటే 70% ఆఫ్ ది రీడింగ్స్ ఆ టైమ్ ఇన్ రేంజ్లో 70 to 180 లోపు ఉండాలి. అబవ్ 180 కొన్నిసార్లు ఉండొచ్చు, బట్ మేబీ అది 10 to 15%. బిలో 70 కూడా రాకూడదు, అది less than 5% ఉండాలి. సో ఇది ఒక 4వ క్రైటీరియా. టైమ్ ఇన్ రేంజ్, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, యావరేజ్ 3 నెలల షుగర్ కాకుండా కొత్తగా ఈ టైమ్ ఇన్ రేంజ్ అనేది. కరెక్ట్. సో డాక్టర్ పద్మనాభ్, మీరు ఇప్పుడు ఇంకొక 4th చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెచ్చారు, టైమ్ ఇన్ రేంజ్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే టోటల్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఏ రిస్క్ ఫ్యాక్టర్. సపోజ్ బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఆ పర్టికులర్ పర్సన్ ఎన్ని సంవత్సరాలు ఆ హై బ్లడ్ ప్రెషర్కి ఎక్స్పోజ్ అయ్యాడు. అలాగే మీరు ఇప్పుడు టైమ్ అండ్ రేంజ్ షుగర్కి చెప్తున్నారు, అంటే షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ రేంజ్ ఎంత ఉంటుందని. సేమ్ థింగ్ ఇప్పుడు కొలెస్ట్రాల్కి కూడా ఉంది. కొలెస్ట్రాల్ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ కొలెస్ట్రాల్కి ఆ పర్సన్ ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు కొత్త రకం మెడిసిన్స్ వచ్చినాయి, ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా తక్కువ వయసు నుంచి 35-40 ఇయర్స్ నుంచి బాగా అందరికీ తగ్గించామనుకోండి, అసలు ఎవరికి హార్ట్ అటాక్స్ రావు, వేరే ఇతర రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నా సరే అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. సో దీన్ని లీగసీ ఎఫెక్ట్ అంటారు. లీగసీ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ ముందు ట్రీట్ చేయించుకోరు, అసలు లైఫ్ స్టైల్ చేంజ్ కూడా బాగా ముదిరేదాకా డిసీజ్ లైఫ్ స్టైల్ చేంజే మొదలు పెట్టరు. లేకపోతే మేము లైఫ్ స్టైల్ చేంజ్ మొదలు పెడతామని చాలా సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వదు, అటు మందులు వాడరు. అది బాగా ముదిరిపోయిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత అప్పుడు ఏదో మెడిసిన్స్ అయ్యో స్టార్ట్ చేస్తారు. సో దీనికి లీగసీ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తారా దాని గురించి? సో లెగసీ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఇప్పుడు మన తాతగారు బాగా డబ్బులు సంపాదించారు అనుకోండి, అది నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అలాగే మన పేరెంట్స్ మనకు అసలు పూర్గా ఉన్నారనుకోండి, మనకి ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసేది పూర్తోనే స్టార్ట్ చేస్తాం. అలాగే డిసీజ్లో కూడా ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మనకి డయాబెటీస్ అవ్వచ్చు, సార్ అన్నట్టు బీపీ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఆ టైంలో ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ డిసీజ్లో మనకి ఎప్పుడైతే అన్కంట్రోల్గా ఉంటాయో, అంటే షుగర్ అవ్వచ్చు, బీపీ, కొలెస్ట్రాల్ కానీ, ఆ ఎఫెక్ట్స్ దానివల్ల జరిగే డ్యామేజ్ కానీ అదంతా కూడా ఫ్యూచర్కి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, రొటీన్ చెకప్స్లో చెక్ చేసినప్పుడు లేదా బీపీ డయాగ్నోజ్ అవ్వడం, కొలెస్ట్రాల్ డయాగ్నోజ్ అవ్వడం, షుగర్ ఎక్కువ ఉందని చెప్పడం చేసినప్పుడు మెడిసిన్స్ పెడతానంటే, లేదు ఇప్పటి నుంచే మెడిసిన్స్ పెడితే నేను నా బాడీ ఎడిక్ట్ అయిపోతుంది, ఇప్పటి నుంచే మెడిసిన్స్ వాడితే నేను మళ్ళీ దానికి ఇది అయిపోతాను, కొన్నాళ్ళు లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తానని చెప్తారు. బట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి కంట్రోల్ చేసుకోగలిగితే ఓకే. బట్ కొంతమంది లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తానని చెప్పి 3 months తర్వాత వెయిట్ చేసి, 6 months తర్వాత వెయిట్ చేసి, HbA1c షుగర్ 10% 300కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ అన్ని సంవత్సరాల్లో ఆ షుగర్స్, అన్కంట్రోల్ షుగర్స్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ మన బాడీకి ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల జరిగే డ్యామేజ్ అనేది ఈవెన్ ఆ తర్వాత మేబీ 2-3 years తర్వాత కూడా షుగర్స్ కంట్రోల్, ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఓకే షుగర్స్ని బాగా కంట్రోల్ చేశారు, బీపీని కంట్రోల్ చేశారు, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసినా ఈ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్లో ఏదైతే జరిగిన డ్యామేజ్ ఉంటుందో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దాన్నే లెగసీ ఎఫెక్ట్ ఆర్ మెటబాలిక్ మెమరీ అంటారు. మెటబాలిక్ మెమరీ అంటే మనకి ఆ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఏదైనా డిసీజ్లో మనకి జరిగిన డ్యామేజ్ అంతా కూడా బ్రెయిన్, బాడీ గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకుని ఆ కాంప్లికేషన్స్ తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డిసీజ్ అనేది, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ దట్ మ్యాటర్ కంటిన్యూస్గా మనకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దీన్నే మెటబాలిక్ మెమరీ ఆర్ లెగసీ ఎఫెక్ట్ అంటారు. సో పద్మనాభ్ గారు, మేము జస్ట్ MBBS అప్పుడు చదువుకుంటా ఉన్నప్పుడు అంటే ఒక 35-40 years బ్యాక్ షుగర్ అనేది చాలా అన్కామన్. యాక్చువల్ బ్లడ్ ప్రెషర్ కూడా ఒక రకంగా ఇప్పుడు 50%, 30% మొత్తం పాపులేషన్కి ఉందంటున్నారు, అలా ఉండేది కాదు. షుగర్ చాలా అన్కామన్గా ఉండేది. గ్రాడ్యువల్లీ మా కళ్ళ ముందే అది మల్టిపుల్ టైమ్స్ పెరగటం మొదలుపెట్టి, మనం చదువుకుంటా ఉన్నప్పుడు కూడా రూరల్ పాపులేషన్స్లో 1% అలా ఉండేదల్లా 2.5%కి అలా పెరిగింది. దాని తర్వాత అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్ లోపల అది పెరిగి 8-10%కి వచ్చింది. ఇప్పుడు చాలా చోట్ల 20% ఆఫ్ ద టోటల్ పాపులేషన్కి షుగర్ ఉందంటున్నారు. మీరు ఈ ప్రీ డయాబెటీస్ కూడా దానికి యాడ్ చేశారనుకోండి, విచ్ ఈస్ రియల్లీ షుగరే యాజ్ ఫార్ యాజ్ ద హార్ట్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ కన్సర్న్.
మేబీ ఆల్మోస్ట్ 20 to 1/3 ఆఫ్ ద పాపులేషన్కి డయాబెటీస్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ ఉంటుంది. అసలు డయాబెటీస్ కారణాలు ఏంటి, అంత ర్యాంపెంట్గా ఎపిడెమిక్ లాగా పెరగడానికి కారణాలు ఏంటి, ఇండియా గ్లోబల్ క్యాపిటల్ అవడానికి కారణాలు ఏంటి? సో డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి, టైప్ 1 టైప్ 2 ఉంటుంది. టైప్ 1 గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎందుకంటే టైప్ 1 అంటే అది మనకి ఇన్సులిన్ కంప్లీట్గా లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్. ఇక్కడ టైప్ 2 తీసుకుంటే ఇదే 10 to 20% ప్రివలెన్స్ ఉంది ఇప్పుడు మనకి ఇండియాలో. అయితే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది, బట్ ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయలేదు అనమాట. తను చేసే పని ఏంటి, జనరల్గా మన బ్లడ్లో ఉన్న షుగర్ని మన బాడీ సెల్స్లోకి పంపించేది అది ఇన్సులిన్ చేసే పని, సో దట్ మనకి బ్లడ్లో షుగర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిందో, అంటే మనకి ఇన్సులిన్ పని చేయకపోవడం పెరిగిందో, అప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకు మెయిన్గా ఈ రీసెంట్ ఇయర్స్లోనే లాస్ట్ 10 to 15 years ఆర్ 20 yearsలో ఇంత ప్రివలెన్స్ పెరిగింది అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది వరకు మీరు చదువుకున్నప్పుడు లేకపోతే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకి మ్యాక్సిమం ఉండే వెహికల్స్ సైకిల్ ఉండేది, ఒకవేళ కొంతమంది బాగా లగ్జరీ పీపుల్కి బైక్ ఉండేది, కార్ అనేది ఆల్మోస్ట్ రేర్. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వాకింగ్ చేసేవారు. అండ్ ఎక్సెప్ట్ ఏదో చదువుకునేటప్పుడు లేకపోతే పడుకునేటప్పుడు తినేటప్పుడు తప్ప మిగిలిందంతా అంబులేటరీగా ఉండేవాళ్ళు, అంటే అటు ఇటు తిరిగే వాళ్ళమి, ఆడుకునే వాళ్ళమి, ఇదంతా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇప్పుడు లాస్ట్ 10 yearsగా 15 yearsగా చూసుకుంటే చాలామంది నేను ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ రోజు నేను 1 hour నడుస్తానండి అని చెప్తారు. బట్ 23 hours డైలీ 24 hours ఇంకా రిమైనింగ్ 23 hours వాళ్ళు సెడెంటరీగానే ఉంటున్నారు. అంటే పని కట్టుకుని మనం నడవాలి అని నడిస్తే తప్ప అంబులేటరీగా ఉండట్లేదు. అది జాబ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కూర్చునే లేకపోతే మొబైల్కి అడిక్ట్ అవ్వడం అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం అవ్వచ్చు, ambient ఎక్సర్సైజెస్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా ఈ 10-20 yearsలో వచ్చింది మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్. అండ్ సెకండ్, ఫుడ్ హ్యాబిట్స్. ఇదివరకు మీరు పిజ్జాలు బర్గర్లు తినాలంటే ఎవడో బాగా కరోడ్పతి అయితే, లక్షాధికారి అయితే తప్ప తినేవారు కాదు. ఇప్పుడు మనకి హెల్దీ ఫుడ్ వెరీ కాస్ట్లీ అయిపోయింది, అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ వెరీ చీప్. సో కాబట్టి ఈవెన్ ఇదివరకు డయాబెటీస్ అనేది రిచ్ మ్యాన్స్ డిసీజ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళే పిజ్జాలు బర్గర్లు తినేవారు కాబట్టి. ఆ మిగిలిన వాళ్ళందరూ మిల్లెట్స్ తినేవారు, ఎందుకంటే అప్పుడు రైస్ కాస్ట్లీ, మిల్లెట్స్ వెరీ చీప్. ఇప్పుడు మిల్లెట్స్ వెరీ కాస్ట్లీ, రైస్ వెరీ చీప్. అండ్ ఆల్సో జంక్ ఫుడ్ అనేది మనకు రోడ్ సైడ్ ఫుడ్ అనేది వెరీ చీప్గా దొరుకుతుంది. అందువల్ల ఈవెన్ పని చేసే లేబర్కి కానీ లేకపోతే హార్డ్ వర్కింగ్ పీపుల్కి కూడా ఆ ఫుడ్ చేంజెస్ వల్ల డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నారు ఇందాక రూరల్ పాపులేషన్లో 1% ఉండేది, ఇప్పుడు రూరల్ పాపులేషన్లో కూడా 10%, 15%. ఎందుకంటే వాళ్ళు పాలిష్డ్ రైసే తింటున్నారు. వాళ్ళు ఈ ఇంటర్నెట్ పెరిగిపోవడం వల్ల చాలా వరకు కూర్చునే పనులు చేస్తున్నారు. పొలాల్లో పనిచేసే వాళ్ళు కొంతమందికి కూడా వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెస్ లేకపోతే మనకి స్లీప్ సరిగ్గా ఉండకపోవడం, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈవెన్ రూరల్ పాపులేషన్లో కూడా పెరిగిపోయింది. సో మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ జంక్ ఫుడ్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రివలెన్స్ని పెంచుతుంది. అండ్ నో వండర్ అండ్ ఇంకో నెక్స్ట్ 10 to 15 yearsలో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటే కనుక ఈవెన్ 30 to 40% ఆఫ్ పీపుల్ డయాబెటీస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది ప్రిడిక్షన్లో కూడా అది చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో మనకంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఈ టెక్నాలజీ వల్ల కూర్చొని చేసే జాబ్లే ఉంటాయి, ఎక్కువగా చేసే జాబ్లు ఉండవు. అండ్ ఫుడ్లో కూడా మనకి జంక్ ఫుడ్స్ మీద ఎక్కువగా జనాలు వెళ్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా డయాబెటీస్ రిస్క్ అనేది పెరిగే ఛాన్సే ఉంటుంది. నేను రీసెంట్గానే ఒక యంగ్ బాయ్ని చూశాను, 14 years ఆయనకి. 14 yearsలో డయాబెటీస్ వస్తే జనరల్గా ఇదివరకు టైప్ 1 డయాబెటీస్ 30 years లోపు అనేవారు. బట్ 14 yearsలో వెరీ ఒబేస్ కిడ్, HbA1c చూస్తే 12%. సో డయాబెటీస్ ఆల్రెడీ తనకి స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒబేసే. సో జనరల్గా ఏంటంటే జెనెటిక్గా ఒబేసిటీ ఉంది అనుకుంటాము, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒబేస్గా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా ఒబేస్గా ఉన్నారు అనుకుంటారు. బట్ ఒకటి జీన్స్ కామన్, అండ్ ఆల్సో వాళ్ళకి కామన్గా ఉండేది కిచెన్ కూడా కామన్. పేరెంట్స్ ఏం తింటే వాళ్ళు అది తింటారు. సో వాళ్ళు జంక్ ఫుడ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకుని ఫుడ్ తింటే వీళ్ళు ఆర్డర్ చేసుకుని ఫుడ్ తింటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము డయాబెటీస్ గురించి ఇంకొంత డీటెయిల్గా మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఏంటి అండ్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ఏంటి అండ్ డయాబెటీస్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇలాంటి వాటిపైన కొత్తగా ఇంకేమైనా ఉన్నాయా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.